ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. సో లోపల ధూపం వేస్తున్నాడు జకర్యా, బయట ప్రార్థన చేస్తున్నారు జనసమూహము. జకర్యాకి కలిగి ఉన్న ఒక సౌలభ్యం ఏంటో తెలుసా? ప్రజలందరూ బయట నుంచొని ప్రార్థన చేస్తున్నారు. వారికి లోపలికి రావటానికి అవకాశము లేకపోయినా దేవుని కొరకు వారు కనిపెడుతున్నారు. లోపలికి రావటానికి జకర్యాకి అవకాశం ఉన్న వంతు కోసం ఎదురు చూశాడు. గమనించండి తేడాని. ఎవరికి తోచిన ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు, కానీ నీకొక్కడికి ఇవ్వబడిన ఒక గొప్ప వరం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లేటువంటి సౌలభ్యము క్రీస్తు ద్వారా నీకు కల్పించబడినప్పుడు ఆ అవకాశాన్ని నీవు వంతు కోసం ఎదురు చూస్తున్నావా, లేక నీ నిర్ణయం చొప్పున దేవుడు నడవాలని దేవునికి టైం ఇచ్చే స్థితికి నువ్వు దిగజారిపోతున్నావా? ఒకసారి ఆలోచించు.